బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్ హైదరాబాద్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో ఉన్నారు ఫినాన్షియల్ అడ్వైజర్ నందూరి రవికుమార్ గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, అంబానీ మనం చూసుకుంటే ఈజ్ ద రిచెస్ట్ పర్సన్. మరి న్యూస్లో చూసుకుంటే ఒక్క రోజులోనే 20% షేర్స్ పతనం అయ్యాయి. 1000 కోట్లు వచ్చినట్టే వచ్చి పుష్కాకి అంటే ఏం చెప్తారు సార్ దాని గురించి? ఇది చాలా ఇంట్రెస్టింగ్ అండి. ఇది ఏంటంటే ఇదివరకు గతంలో చెప్పుకోవడం జరిగింది పెన్నీ స్టాక్స్. ఈ పెన్నీ స్టాక్స్ తర్వాత ఇలాంటి ఏవైనా సరే సెన్సిటివ్ స్టాక్స్ అనమాట. ఇవన్నీ ఒక్కసారి వస్తుంటాయి, లేకపోతే ఒక్కసారి ఎగిరిపోతాయి, పతనం అయిపోతాయి. అలాగా ఒక సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. అది అంబానీ అంటే మళ్ళీ అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ. సో ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నది ఏంటంటే అనిల్ అంబానీ కేసులో ఆయన అప్పుడే రికవర్ అవుతున్నాడు. అప్పుడే ఆయన స్టాక్స్ అన్ని కూడా చాలా చక్కగా పెరుగుతున్నాయి. ఈ పెరుగుతున్న సమయంలో అంటే వాళ్ళ అబ్బాయి ఎవరైతే ఉన్నాడో వాళ్ళ రెండో అబ్బాయి, ఆ అబ్బాయి వల్ల రివర్సల్ ఆఫ్ ఫార్చ్యూన్స్ ఎక్కడి నుంచో ఏ స్థాయి సిక్స్త్ హై రిచెస్ట్ పర్సన్ ఉండేవాడు ఒకప్పుడు. అలాంటి మనకు అది తెలుసుకోవాల్సింది ఏంటంటే మన యొక్క మనిషి యొక్క దశ ఏ విధంగా మారచ్చు అనడానికి ఒక మంచి లైవ్ ఎగ్జాంపుల్ అనిల్ అంబానీ. సో ఈయనకి పాపం అనాల్సిన అవసరం లేదు, ఎందుకంటే సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ మన పాపం అనుకోరు. ఆ జడ్జిమెంట్ వల్ల ఇప్పుడు ఈయనకి గతంలో ఆయన సబ్సిడరీ కంపెనీకి వన్ ఆఫ్ ది కంపెనీస్కి 8,000 crores రావచ్చు. అది కాస్త వాడు సుప్రీంకోర్టు వాళ్ళు సడన్గా దాన్ని కొట్టిపారేసేటప్పటికి మనకి 8,000 crores ఏదైతే వస్తుందో ఇంకా మార్కెట్లో అది ఒకసారి రికవరీ రావటం. 2,500 crores వాళ్ళ అబ్బాయి దానిలో పంపించేసి లోన్స్ కట్టేయటం బ్యాంకులకి. దానివల్ల చిన్న షేర్ రిలయన్స్ పవర్, అందరికీ తెలిసిందే రిలయన్స్ అంటే అందరికీ హౌస్ హోల్డ్ నేమ్. ఆ రిలయన్స్లో ఇలా ఇద్దరు వేరుపడటం, తర్వాత ఈయనకి రిలయన్స్ పవర్ రావటం జరిగింది. ఆ రిలయన్స్ పవర్ ఒక్కసారిగా మళ్ళీ పుంజుకుందనమాట. ఈ పుంజుకున్న షేర్ ప్లస్ ఈయనకి మిగతా రిలయన్స్ కమ్యూనికేషన్ కూడా ఈయనకే వచ్చింది, రిలయన్స్ ఇన్ఫ్రా కూడా ఈయనకే వచ్చింది. ఈ షేర్స్ అన్నీ కూడా మళ్ళీ ఒక్కసారిగా అంత పెరిగాయి. మీరు 23% చెప్పింది ఓకే, అది ఒక్క రోజులో జరిగింది కాబట్టి అందరికీ షాకింగ్గా ఉంది. కానీ ఈ షేర్స్ అన్నీ కూడా గతంలో చూస్తే మనకి 5 రూపాయల నుంచి 32, 33 రూపాయల దాకా కూడా పెరిగింది. సో అది అలా పెరుగుకుంటూ వెళ్ళాయి అనమాట. అదే సీలింగ్ పెట్టినా కూడా, సెబీ సీలింగ్ ఉన్నా కూడా 5% చొప్పున ఆ విధంగా పెరుగుకుంటూ వెళ్ళాయి. అది ఇంకా పెరుగుతుంది అనుకున్న సమయంలో ఇలాంటి వార్త వచ్చి పడింది. వార్త వచ్చి పడడం వల్ల ఇలాగయ్యింది సుప్రీంకోర్టులో. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ఫుల్ బెంచ్కి వెళ్తారు, మళ్ళీ రేపొద్దున దానికి మళ్ళీ జడ్జిమెంట్ రివర్సల్కి తెచ్చుకుంటారు, మళ్ళీ రావచ్చు. వస్తే మళ్ళీ వీళ్ళు ఫార్చ్యూన్స్ మళ్ళీ 8,000 crores మళ్ళీ వెనక్కి రావచ్చు. సో ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇది కంగారులో ఆందోళన ఇన్వెస్టర్స్ ఉండొచ్చు, ఎందుకంటే ఎవరైతే పెట్టుబడి పెట్టారు, ఎవరైతే పీక్స్ పెట్టారు. కాబట్టి ఇది మనం ఇదివరకు గతంలో అనుకున్న స్టాక్ మార్కెట్ అంటే షాక్ మార్కెట్ కూడా అవునా, అది అందులోకి వస్తుంది. ఈ పర్టికులర్ షేర్ కూడా అందులోకే వస్తుంది. ఎందులో స్మాల్ అండ్ మిడ్ క్యాప్ స్టాక్స్లోకి వస్తుంది. ఈ స్మాల్ అండ్ మిడ్ క్యాప్ స్టాక్స్లో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నం అవుతూ ఉంటాయి. నవ్ అండ్ దెన్ అందుకే పోర్ట్ఫోలియోలో మనం ఎంత పెట్టుకోవాలి, లార్జ్ క్యాప్లో ఎంత పెట్టుకోవాలి, స్మాల్ క్యాప్లో అన్నది, మిడ్ క్యాప్లో అన్నది మన యొక్క అబ్జర్వింగ్, లాస్ అబ్జర్వింగ్ అంటారు, లాస్ కాదు షాక్ అబ్జర్వింగ్. అదైతే షాక్ మనం ఎంత తీసుకోగలం అన్న దాని మీద ఆధారపడి మనం ఇన్వెస్ట్మెంట్ నిర్ణయం తీసుకోవాలన్నమాట. సో ఇలాంటి కంపెనీస్ చాలానే ఉన్నాయి. అందులో ఇది ఒక కంపెనీ, అంబానీ కంపెనీ. కాబట్టి దేశంలో అంబానీ, ఈ దేశంలో మనకి ఇవాళ అంబానీ, అదానీ అంటే ప్రతి నోట ఆడుతున్న కంపెనీలు కదా. అందులో ఆ కంపెనీలో ఏం జరిగినా సరే మార్కెట్ క్యాపిటలైజేషన్ చాలా పోయి ఉంటుంది. సో ఇప్పుడు మొన్న ఒక్క రోజులో ఎంత పోయింది? ఇప్పుడు ఈ 23% అంటే ఎన్ని thousands crores పోయాయి కదా, thousands of crores పడిపోయింది. అందువల్ల ఏంటంటే ఇందులో ఇన్వెస్టర్ పార్టిసిపేషన్ ఎక్కువ ఉంటుంది, షేర్ హోల్డర్స్ ఎక్కువ ఉంటారు. అందువల్ల ఆ జడ్జిమెంట్ వల్ల ఈ షేరు ఇలా పతనమైంది. అర్థమైంది. మళ్ళీ మనము వస్తారు వాళ్ళు, వీళ్ళ లీగల్ ఫార్మ్స్ మళ్ళీ తీసుకుని వస్తారు. మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ బూస్టప్ అవుతుంది, మళ్ళీ వస్తుంది. కాబట్టి ఆల్రెడీ ఈ స్టాక్స్లో పెట్టి ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కంగారు పడద్దు. వెయిట్ అండ్ వాచ్ యువర్ ఫార్చ్యూన్స్ బెటర్, అదర్వైజ్ ఓన్లీ యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ అనదర్ సే టైం. అంతే, ఒక 6 నెలల, 3 నెలల, సంవత్సరం అంతే తప్పితే మళ్ళీ కూడా అది రివైవ్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. అందులోనూ వాళ్ళ రెండో అబ్బాయి ఎవరైతే చాలా చక్కగా చేసి ఇప్పుడు బిజినెస్ చేస్తున్నాడో అతను డెఫినెట్గా టెక్నాలజీ ఓరియంటెడ్గా అతను చాలా చేస్తున్నాడు. కాబట్టి అందరికీ కూడా ఇప్పుడు ఈ ముఖేష్ అంబానీ కంటే రిలయన్స్, అనిల్ అంబానీ షేర్స్, ముఖేష్ అంబానీ రిలయన్స్ ఇవి ఉన్నాయి కదా, జియో కానీ, వాటికంటే కూడా స్పీడ్లో ఇవి తొందరగా రికవర్ అవుతాయని చెప్పి చాలామంది వీటికి చూస్తున్నారు. కాబట్టి ఎవరు
ఇప్పుడైతే కంగారు పడి నిరాశపడాల్సిన అవసరం లేదు. లేదు. వెయిట్ చేసి ఇంకొంచెంసేపు చూడాలి. ఎస్. కానీ ఇన్వెస్టర్స్ అయితే చాలా కన్ఫ్యూజన్లో ఉంటారు కదా సార్, మీరు అన్నారు కదా వాళ్ళు ఇప్పుడు టెన్షన్లో ఉంటారు, పెట్టుబడి పెట్టి ఉంటారు కదా షేర్స్లో అనేసి. మరి ఇలా చూసుకుంటే 1000 కోట్లు వచ్చినట్టే వచ్చి వెళ్ళిపోయాయి అట్లా అందులో ఉంటారు ఆ టెన్షన్లో అయితే, వాళ్ళకి ఏం చెప్తారు సార్ ఇన్వెస్టర్స్కి? అదే ఇప్పుడు మనము ఇన్వెస్ట్ చేసేటప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్ పాలసీస్ రాసుకోవాలి. మనం ఏమనుకుంటాం గతంలో పెన్నీ స్టాక్స్ని పెట్టేటప్పుడు ఆ పెన్నీ స్టాక్ని మనం ఐడెంటిఫై చేసిన తర్వాత అది పడిపోయింది అంటే పెంపెనెత్తాలా, అదృష్టంగా భావించాలి. ఎందుకని ఆ స్టాక్ మీద మనకు ఉన్నటువంటి దాన్ని స్టడీ చేసాము, స్టడీ చేసి పెట్టుకున్నాం. అలా పెట్టుకున్నప్పుడు ఏమీ నిశ్చింతగా ఉండొచ్చు, అర్థమైంది. సో మళ్ళీ కొనుక్కోవచ్చు. సో ఆ విధంగా మనము ఇంటి కూడా పరిగణించాలి. మన ఇప్పుడు చెప్పేది ఏంటంటే ఒక అనిల్ అంబానీ స్టాక్సే కాదు, అలాంటి స్టాక్స్ పెన్నీ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా చాలా అసలు అనూహ్యమైన రీతిలో లాస్ట్ 1.5-2 ఇయర్స్లో ఒకటే పరుగు ఎక్కువ. అంటే వాళ్ళు హై రిస్క్ తీసుకున్నారు మనం అనుకుంటున్నాం. కానీ అక్కడ ఏమైంది, హై రిస్క్ తీసుకున్నప్పటికీ ఈ పెన్నీ స్టాక్స్లో చిన్న పర్ఫార్మెన్స్లో ఒక్కసారిగా అలా పర్ఫార్మెన్స్ కొంచెం మారేటప్పటికి కూడా ఆశలు ఎక్కువైపోయి ఓవర్ రేటింగ్ అయిపోయి హైలీ వాటికి ఎక్కువ ప్రీమియం ఇచ్చి 10 ఏళ్ల ఎర్నింగ్స్ని ఇప్పుడే కొనేసేసుకుని ఈ విధంగా కొనుక్కోవటం వల్ల ఈ ఇండియాకి ఈ రకమైనటువంటి ఫారెన్ ఎక్కడి నుంచి అయితే ఇండియా ఓన్లీ ఇది కంట్రీ వరల్డ్ మ్యాప్లో ఇండియా ఇది ఓన్లీ కంట్రీ విచ్ ఈస్ విట్నెసింగ్ ఈ కైండ్ ఆఫ్ జీడిపి గ్రోత్ అనమాట. అందువల్ల అందరూ ఇండియాలో పెట్టుబడి పెడుతున్నారు. అంతే పిల్లలు కూడా మన పిల్లలు ఎన్ఆర్ఐలు ఉంటే ఎవరు బాబు అక్కడే ఉండంటే అక్కడే పెట్టుబడి పెట్టుకుంటూ పెట్టట్లా, వేస్ట్ ఇక్కడ మేము వీళ్ళు ఇన్వెస్ట్ ఇన్ ఇండియా. ఎన్ఆర్ఐ పిల్లలు అలాగే పెడుతున్నారు, ఫారిన్ కంపెనీస్ ఎఫ్ఐఐస్ వాళ్ళు అలాగే పెడుతున్నారు. కాబట్టి ఈ రేటు ఇలా పెరిగిపోయింది, అర్థమైందా. పర్ఫార్మెన్స్ బేస్డ్గా పెరగల. కానీ ఇప్పుడు ఒకటి ఏంటంటే ఆ యాంటిసిపేషన్ అన్నది ఈ గవర్నమెంట్ పాలసీస్ని బట్టి ఈ గ్రోత్ని బట్టి మనకు పెరుగుతోంది. కాబట్టి మనము లెట్ us హోప్ ఈ ర్యాలీ ఏదైతే ర్యాలీ ఉందో ఆ ర్యాలీ అదేవిధంగా కొనసాగుతుంది ఇంకొంతకాలం. ఇప్పుడు ఎక్కడుంది సెన్సెక్స్ 75,000 అరౌండ్. సో ఇట్ విల్ టచ్ అందరు అనుకుంటున్నట్టుగా 80,000 బంగారంలాగా 80,000 సెన్సెస్ కూడా పెరుగుతుంది. చాలా యూనిక్ పొజిషన్లో, అంటే మనం ఎప్పుడు చూడండి అన్ప్రెసిడెంటెడ్ పొజిషన్లో ఇవాళ ఉన్నాం. గతంలో లేనటువంటి పొజిషన్ ఇది. ఇటు స్టాక్ మార్కెట్ పెరుగుతుంది, ఇటు బులియన్ మార్కెట్ పెరుగుతుంది, ఇటు రియల్ ఎస్టేట్ మార్కెట్ కూడా బాగుంది. సో ఇండియా అంతా కూడా ఒక సూపర్ పవర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సూపర్ ఎకనామిక్ పవర్. మనం మోడీ గారు అనుకున్నట్టుగా ఒక టాప్ 5లోకి మనం వచ్చే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి. సో మనము డెఫినెట్గా వరల్డ్లో టాప్ 5లోకి కూడా మనం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి అందరూ ఆశాజనకంగా ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు, అర్థమైంది. సో కాబట్టి స్టాక్ మార్కెట్ ర్యాలీ కూడా మనం ఏ విధంగా అయితే లాస్ట్ 2-3 ఇయర్స్లో మనం చూసామో అదేవిధంగా కొనసాగుతుంది. ఈ కంపెనీలు వీటి పర్ఫార్మెన్సు అట్రాక్టివ్గా మిగతా ఎక్కడ కూడా ఇంతకంటే కూడా బాగాలేదు. కాబట్టి ప్రపంచ దేశాల్లో మనం డెఫినెట్గా ఎకనామిక్గా కూడా ఒక అగ్రస్థానం సంపాదిస్తాం అనే ఆశతోటి ప్రతి వాళ్ళు ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు. కాబట్టి డెఫినెట్గా మన స్టాక్ మార్కెట్ బాగుంటే పర్ఫార్మింగ్ కంపెనీస్ ఇలాంటివి కూడా చాలా బాగుంటాయని చెప్పి మనం ఆశిస్తాం. థ్యాంక్ యూ సార్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.